ప్రార్థిస్తున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవిస్తారా? సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడివై ప్రభువా, నిత్యము పరలోక పరిశుద్ధుల చేత, దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న నా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ రోజంతటిలో నీ శక్తి చేత, బలము చేత మమ్మల్ని నింపి నీ ప్రేమతో మమ్మల్ని పోషించవు. దేవా, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి హృదయాలను దర్శించండి. అయ్యా, మరి మేము ఈ రోజంతటిలో నీ మనసును గాయపరిచి ఉంటే, నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. నీ యొక్క సన్నిధిలో మేము హృదయపూర్వకంగా మా పాపములను ఒప్పుకుంటున్నాం, వాటిని విడిచిపెడుతున్నాం. నీ వాక్యముతో మా హృదయమును స్థిరపరిచి నీ రక్తము చేత పరిశుద్ధపరిచి దేవా, మేము పాపముల జోలికి, లోకాశల జోలికి, సాతాను జోలికి మేము పోకుండా అయ్యా, నీ యొక్క మార్గములు మేము ఎదుగుటకు సహాయము దయచేయండి. మా ప్రతి ఒక్కరి నమ్మకమును, విశ్వాసమును బలపరచండి తండ్రి. దేవా నాయన, ఎవరైతే మరి విశ్వాసముతో నీ సన్నిధులు అడుగుతున్నారో వారందరి అక్కరలను, కోరికలను తీర్చమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు ఈరోజు ఎగ్జామ్స్ రాశారు ప్రభువా, మంచి ఉత్తీర్ణతతో వారు పాస్ అగునట్లుగా, మంచి ఉత్తీర్ణతతో విజయం పొందినట్లుగా సహాయము దయచేయండి. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, వారు ప్రిపేర్ అవుతూ ఉండగా నీ జ్ఞాపక శక్తితో వారిని నింపి అయ్యా, నీ పరిశుద్ధతతో ప్రభువా, నీ యొక్క కృపతో నాయన వారిని బలపరచమని అడుగుతూ ఉన్నాం తండ్రి. వారు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మర్చిపోకుండా మంచి జ్ఞాపక శక్తినిచ్చి ప్రభువా, నీ యొక్క కృపతో వారిని తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం. వారికి తోడై ఉండమని అడుగుతూ ఉన్నాం. వారు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో తోడుండండి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రభువా, ఎంతోమంది బిడ్డలు ప్రభువా నాయన ఉద్యోగములు లేక నాయన నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు. వారందరిని దర్శించి ఒక మంచి ఉద్యోగంతో వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అయ్యా, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న సహోదరులు ప్రభు ఎంతోమంది ఉన్నారు. వారందరిని దర్శించండి, నీ బహుమానము పొందుకున్నట్లుగా సహాయము దయచేయండి. అయ్యా, ఉద్యోగములు చేయవారిని, వ్యాపారములు చేయవారిని, నేల పంటల మీద ఆధారపడిన వారిని, అయ్యా డ్రైవింగ్ చేస్తూ, ఆటోస్ నడుపుతూ, అయా క్యాబ్స్ నడుపుతూ ఎలాగూ తమకు వచ్చిన జీవన విధానాన్ని సాగిస్తున్న ప్రతి ఒక్కరి కష్టార్జితమును మీరు దీవించి నూరంతల ఫలము దయచేయండి. అనారోగ్యము చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, రకరకముల సమస్యలతో, ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్న, అలాగే విచ్ఛిన్నమైపోయిన ప్రతి కుటుంబముని మీరు దర్శించి నీ కృపచేత భద్రపరిచి స్వస్థతను, విడుదలను, విమోచనను వారికి అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. దేవా, ఎక్కడెక్కడ నుండో విదేశాల నుండి ప్రభుని ప్రార్థనలు ఏకీభవించారు. అయా, వారందరినీ మీరు దీవించి నీ కృపచేత భద్రపరచండి తండ్రి. మరి ఈ రోజంతటిలో తోడై ఉన్న దేవా, నీవే నీ కృపాక్షేమముల చేత మమ్మల్ని తృప్తిపరచమని, నీ యొక్క కృపతో మమ్మల్ని భద్రపరచమని అడుగుతూ ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకునమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.